ఫ్యాన్స్ ఉంటారు, ఫ్యాన్స్ కూడా కొందరు పేదవాళ్ళే ఉంటారు, కామన్ పీపులే ఉంటారు, వాళ్ళకు కూడా డబ్బులు ఉండకపోవచ్చు ఇంత కాస్ట్ పెట్టాలంటే సరే. అది ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా సరే ఇంత టికెట్ ప్రైస్ అయితే పెట్టకూడదని చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చూడాలనే ఉంటుంది సినిమా. సో అలాంటి పేదవారికి కూడా చూడాలనే ఉంటుంది. అలాంటి వారికి ఇంత పెద్ద కాస్ట్ పెట్టి మూవీ చూడాలంటే కూడా చాలా కష్టం అవుతుంది వాళ్ళకి. సో ఇట్లాంటి కాస్ట్ పెట్టకూడదు అనేసి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఫ్యాన్స్ ఉంటారు, ఫ్యాన్స్ కూడా కొందరు పేదవాళ్ళే ఉంటారు, కామన్ పీపులే ఉంటారు, వాళ్ళకు కూడా డబ్బులు ఉండకపోవచ్చు ఇంత కాస్ట్ పెట్టాలంటే. సో ఇంత కాస్ట్ పెట్టకూడదు, ఇది తప్పని నేను చెప్తున్నాను. రైట్. అయితే మోస్ట్ ఆఫ్ ది టాలీవుడ్లో బిగ్గెస్ట్ హీరో అంటే జూనియర్ ఎన్టీఆర్. వార్ 2కి ఆయన ఏమంటాడు ప్రొడ్యూసర్, సో స్ట్రైట్ తెలుగు ఫిలిం లాగా మనం దీన్ని తీసుకురావాలి, సో ఇక్కడ హృతిక్ రోషన్కి బాలీవుడ్లో కంటే మనమే ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేయాలని చెప్పి ఫ్యాన్స్ని రెచ్చగొడుతున్నాడు. అలా రెచ్చగొట్టడం ఏమనిపిస్తుంది? రెచ్చగొట్టడం తప్పన్న. అట్లా రెచ్చగొడితే వాళ్ళకి లాభం పొందుతుంది, కానీ మనలాంటి వాళ్ళకైతే నష్టమే జరుగుతుంది, అది కన్ఫామ్గా చెప్తాను. సో వాళ్ళకు లాభమే చూసుకుంటారు ఎప్పుడైనా సరే, మన వాళ్ళకి లాభం చూసుకోరు కదా. అది రైట్. ఇప్పుడు ఓవర్సీస్ అంటే లైక్ ఫారెన్లో అట్లా రిలీజ్ అవుతున్నాయి ఈ ఫిలిమ్స్. అయితే కూలీ కంటే వార్ 2 హిందీ వర్షన్ కంటే తెలుగు వర్షన్కి డబుల్ ప్రైజెస్ ఉన్నాయంట. సో దీని గురించి మాట్లాడుతున్న రివ్యూవర్స్ మీద కూడా వాళ్ళు ఫైటింగ్కి దిగారు ప్రొడ్యూసర్స్. సో అలా వాళ్ళని అగైనెస్ట్గా ఫైట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదన్న. ఎందుకంటే ఎవరికి నచ్చింది వాళ్ళు రివ్యూ చెప్తారు కదా. సో అట్లాంటిది కరెక్ట్ కాదు. వాళ్ళు కాస్ట్ పెట్టడం ఇంత కాస్ట్ పెట్టడం కూడా తప్పని చెప్తున్నాను. ఓవరాల్గా అది కంటెంట్ మంచిగా ఉంటే అది ఎంత కాస్ట్ పెట్టినా కూడా రీచ్ అవుతుంది. సో దానికి ఇంత కాస్ట్ పెట్టిన తర్వాత ఆ కంటెంట్ బాగాలేకుంటే అది ఎప్పటికైనా ఫ్లాపే అయిపోతుంది. ఈ ఒపీనియన్ ప్రకారం 2 తెలుగు సినిమాలు అని వీళ్ళు చెప్తున్నారు, ఒకటేమో తమిళ సినిమా, ఒకటేమో బాలీవుడ్ సినిమా. నీ దృష్టిలో ఏది ఈ రెండిట్లో తెలుగు ఫిలిం అని నువ్వు నమ్ముతున్నావు? నాగార్జున ఉన్న కూలియా లేకపోతే ఎన్టీఆర్ ఉన్న పార్ట్ 2? ఎన్టీఆర్ ఉన్నదే అనేసి అనుకుంటున్నాను.